పరీక్ష రాయాలి. మురుగా, దేవుడు పరీక్ష ఇంత భయంకరంగా ఉంటుందా? గంగాధరాయ చరణాగత వత్సలాయ మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ. అమ్మ వల్లి, ఏమ్మా, నీకంటే త్రిపురమ్మ ముందే కాలేజీకి పోయినాదని ఏమీ తినకుండా ఇంట్లోంచి బయటకదా పోయినావు. నీకు ఆలస్యం అయిపోయింది అనుకున్నా. నాకంటే ముందే వచ్చి శివాలయంలో కూర్చున్నావేమమ్మా. ఇవాళ కాలేజీలో పరీక్ష ఉంది తాత. బాగా చదివే నీకు భయమా? పాస్ అవుతానా లేదా అని కాదు తాత, ఈ పరీక్ష రాస్తానా లేదా అని. ఏమ్మా, సుస్థిగా ఉందా? అలా ఏం లేదు తాత. తాత, ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? అడుగు తల్లి. శ్రీకృష్ణుడు దేవుడా దొంగనా? సమాధానం చెప్పమంటే నవ్వుతావేంటి తాత? నిన్ను సమాధానపరచని ఈ ప్రశ్న వింటే నవ్వొచ్చింది తల్లి. వెన్న ఎత్తుకెళ్లిన దొంగ భగవద్గీత చెప్పి దేవుడయ్యాడు. పాండవులను గెలిపించడానికి, కౌరవుల్ని ఓడించడానికి, చంపడానికి స్వార్థంతో ధర్మాన్ని దుర్వినియోగం చేసినవాడు దేవుడా తాత? పొరపాటు పడ్డావు తల్లి. సూక్ష్మాన్ని నువ్వుదా గ్రహించలేదు. పంచ పాండవులు ఆజన్మాంతం ఒకే మాట మీద నిలబడ్డారు. ప్రతీకారం తీర్చుకోవాలని పన్నాగాలు పన్నిన శకుని స్వార్థానికి కౌరవులుదా బలయ్యారు. నీతిని ధర్మాన్ని తప్పారు. మహారాజులుగా ఉండేవాళ్లు మృగాలుగా మారారు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారమెత్తిన దేవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. 5 వేళ్లుదా కలిస్తే పిడికిలవుతుంది. పంచ పాండవులు కలిస్తే దౌర్జన్యం మీద పిడుగుదా పడుతుందని ఆ పరమాత్ముడికి ముందే తెలుసు. తన సుదర్శన చక్రంతో ఈ ముల్లోకాలనే ముక్కలు చేయగలడు. కానీ ఓపిక పట్టాడు. గుర్రాల పగ్గాలు పట్టాడు. ధర్మాన్ని నడిపించే రథసారథి అయి అన్యాయాన్ని, అక్రమాన్ని, అధర్మాన్ని అంతమొందించడానికి కురుక్షేత్రాన్ని సృష్టించాడు. చెడును రూపుమాపి మంచి చేయడానికి రక్తపాతమైన అది ధర్మమే తల్లి. అడ్డదారైనా అది రాజనీతికి దారి. నీకుదా అర్థమైందా తల్లి? అంటే మేలు చేయడానికి ఈ వేలు ఉపయోగించొచ్చా తాత? నువ్వు వేలు పెట్టినా తలపెట్టినా అది అవతల వాళ్లకు హాని చెయ్యకుండా లాభం చేకూరాలి. కాని ఇందులో ఏ స్వార్థం ఉండకూడదు. నీ మాట విన్నాక ధైర్యం వచ్చింది తాత. పరీక్ష రాస్తాను. ఊళ్ళో అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే, ఒక్కరు కూడా సాయం చేయరు. నీ కష్టమేంటో చెప్తే నేను సాయం చేయనా? కష్టం కాదు పిన్ని, ఇష్టం. భరణికి చెప్తే అర్థం కాదు, పల్లెకి చెప్తే వినిపించుకోదు. ప్రేమ ఎప్పుడూ విసుగ్గానే ఉంటుంది. ఒక్కసారి అవతల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనుకో, విసుగు, కోపం, నరకం కూడా స్వర్గంగా అనిపిస్తాయి. నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకపోతే స్వర్గం కూడా నరకంలో ఉంటుంది. అందుకే చిరాకొచ్చి ఈరోజు ఎగ్జామ్ రాయకుండా వచ్చేసాను. ఏంటి, ఎగ్జామ్ రాయలేదా? ఎందుకు రాస్తాను, ఎలా రాస్తాను? ఫెయిల్ అయితే ఇంకా మంచిదే కదా పిన్ని. అమెరికా టూర్ క్యాన్సిల్ అయిపోతుంది. నువ్వు టూర్ వెళ్ళట్లేదే, పెళ్లి చేసుకుని భాస్కర్ వెంట వెళ్తున్నావు. వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాక భరణి దగ్గరికి వెళ్ళి నా ప్రేమ సంగతి ఏం చేశావని అడిగాను. నీకు దండం పెడతాను కానీ నా మెళ్ళో దండవేనన్నాడు. అందుకే పరీక్షకి ఒక 0 పెట్టొచ్చేసాను. డిగ్రీ లేదు, పాడు లేదు. అంత తొందరగా చదువు ఆపేస్తే ఎలా చెప్పు? ఫెయిల్ అయితే బాపట్ల భాస్కర్ నన్ను అమెరికా తీసుకెళ్ళడు కదా పిన్ని. నీ ప్లాన్ నీది, నా ప్లాన్ నాది. నువ్వు ఎగ్జామ్ రాయలేదని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్లికి ముందే అక్షంతలేస్తారు. అలా చూస్తావేంటి పిన్ని? నేను చెప్పింది అసలు రైటా రాంగా?
రాంగ్ రూట్లో వెళ్తూ రైట్ పనే చేస్తున్నావు త్రిపుర. నీకేమనిపిస్తే అది చెయ్యి. నా నుండి నీకు సంపూర్ణ మద్దతు సహకారం లభిస్తుంది. కానీ నేను ఇన్వాల్వ్ అయినట్టు చెప్పకే. లవ్ని సక్సెస్ చేసుకోలేని దాని మాట వింటే నీ లవ్ ఎలా సక్సెస్ అవుతుందని నీ ప్రేమని చిన్న చూపు చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పేరు చెప్పనులే పిన్ని. నువ్వు కూడా మా ప్రేమ పెళ్లికెళ్లేదాకా ఎవరికి చెప్పొద్దు, దిష్టి పెట్టేస్తారు. నిజమే, దిష్టిమూట కట్టిన వల్లే ముందు నీ ప్రేమకి దిష్టి పెట్టేస్తుంది. అందుకే భరణిని నీ మీద మనసు పడకుండా చేస్తుంది. వల్లి పిల్లి ఎన్నాళ్ళు అడ్డుపడుతుందో చూస్తాను. ఒక్కసారి ముద్దపప్పు నా ప్రేమకి ఎస్ చెప్పాడనుకో పిన్ని, శివుడు వద్దన్నా వదలను. ఎందుకంటే వాళ్ళ అసిస్టెంట్ నంది నాకెప్పుడో చెప్పాడు, 3 డీలు కొట్టేవాడే నా మొగుడు అని. నంది చెప్పిందా భరణి 3 డీలు కొట్టాడా? అబ్బో, అదో బుల్లి ప్రేమ కదా. చెప్తా కూర్చో పిన్ని. ఇప్పుడు నువ్వు చెప్పడం కన్నా నేను చెప్పడమే ముఖ్యం. పగటి కలలు కనడం తప్పు, కానీ నీలాంటి ప్రేమికురాలు ఎప్పుడు కలలు కంటూనే ఉండాలి. మా బుజ్జి త్రిపుర కదూ కలలు కను. పిన్ని ఏంటిది? అబ్బా, నేను చెప్పేది విను. నువ్వు భరణి కొడైకెనాల్ ఆలోచించు, ఎంత హ్యాపీగా ఉంటుందో. ఓకే ఓకేనా? రిలాక్స్ అవ్వు. పిచ్చి త్రిపుర, నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇంట్లో పొగ పెడతాను. నువ్వు పగటి కలలు కంటూ ఉండు, కేకేస్తాను. ఏం బావగారు, బిజీనా? ఆగారంటే వినేంత టైం ఉందనుకుంటాను. ఏంటో చెప్పు ప్రమిళ. త్రిపురకి నీకు తెలిసిన సంబంధం చూడకపోయావా? అదేంటి ప్రమిళ, భాస్కర్తో సంబంధం కుదిరింది కదా, ఇలా అంటున్నావేంటి? నీకు మతిగాని పోయిందా ఏంటి ప్రమిళ? నాకు మతిపోలేదు, మీ కూతురి పరీక్షే పోయింది. త్రిపుర పరీక్ష ఫెయిల్ అయిందా? రాస్తే ఫెయిల్ అవుతుందనుకునేవాళ్ళం, అసలు రాయకపోయినా ఫెయిల్ చేస్తారని మీకు తెలుసో లేదో అనుకున్నానత్తా. అందుకే అమెరికా సంబంధం కష్టం గాని 3 ముక్కలాటల్లో ఆరితేరిన వాడు ఎవరో ఒకడు ఉంటాడు కదా, అలాంటి వాడెవడైనా ఉంటే చూడమని. నోర్మోయ్, పళ్ళు రాలతాయి దిగజార్చేలా మాట్లాడితే. ఇంతకీ త్రిపుర ఎగ్జామ్ రాసిందా లేదా? రాసినా రాకపోయినా రిజల్ట్ ఒకటే కదమ్మా, ఎందుకు అడుగుతావు? భాస్కర్ అంటే త్రిపురకి చాలా ఇష్టం. తను పాస్ అవ్వకపోయినా కష్టపడి రాసిందిచ్చాను బాబు. మీకు వెటకారం కూడా అర్థం కాదనుకుంటాను బావుగారు. త్రిపుర జెండా ఎత్తేసింది, అదే ఎగ్జామ్ ఎగ్గొట్టింది. కాలేజ్కి వెళ్ళింది కదా. ఇల్లు దాటితే కాలేజ్కి వెళ్ళినట్టేనా కృష్ణవేణక్క? త్రిపుర, త్రిపుర! గుడి ధర్మకర్తలు కదా అప్ప, దేవుణ్ణి దేవతని దగ్గర నుండి చూస్తారు. కొలిచేవాళ్ళం మేమైతే ఆ దేవుడి పక్కన నిలిచేవాళ్ళు మీరు. ఆగువల్లి,